बेटी दिगटाనికి एग्जाम पैड बेटी दिगटाనికి एग्जाम पैड ఆన్సర్ రాసేటప్పుడు మీకు అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 30 క్వశ్చన్స్ ఉంటాయి. 30 క్వశ్చన్స్ ఉంటాయి. 40 మినిట్స్ టైం ఉంటుంది. 45 మినిట్స్ టైం ఉంటుంది. 30 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఆన్సర్ వేసేటప్పుడు మీకు అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే కాబట్టి మీకు ఏబిసిడి అనే ఆప్షన్స్ ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ పైన బేస్ చేస్తూ ఉంటుంది. దీనికి ప్రతి స్కూల్ నుంచి 3 మెంబర్స్ ఒక టీమ్గా ఫామ్ చేయడం జరిగింది. దీంట్లో మీకు ప్రతి ఒక్క గ్రూప్కి ఒక టీమ్ నెంబర్ అనేది అలాట్ చేసినాము. మీరు మీ టీం నెంబర్ని గుర్తుపెట్టుకోవాలా. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ మీరు మీ స్కూల్లో మీ ఊరు ఏమి ఉండవు. ఇప్పుడు మీ టీం నెంబర్ ద్వారా మాత్రమే మీ ఐడెంటిఫికేషన్ అనేది జరుగుతుంది. మీకు కాసేపట్లో క్వశ్చన్ పేపర్ ఇస్తారు. ఆ క్వశ్చన్ పేపర్ పైన మీరు మీ పేరు కానీ స్కూల్ పేరు కానీ ఏమీ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ మెన్షన్ యువర్ టీమ్ నెంబర్. టాప్ లో టీమ్ నెంబర్ 1, టీమ్ నెంబర్ 2 కేవలం మీ టీమ్ నెంబర్. So even we don't know about the question paper. This is your question paper, okay? Right. Thank you, sir. Thank you so much. Thank you, sir. మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నా మీకు. ప్లీజ్ రైట్ యువర్ టీమ్ నెంబర్ ఆన్ ద క్వశ్చన్ పేపర్. ఎక్సెప్ట్ దట్ నథింగ్ షుడ్ బి రిటన్ ఆన్ ద క్వశ్చన్ పేపర్. మీ స్కూల్ పేరు కానీ మీ పేర్లు కానీ ఉండకూడదు. కేవలం టీమ్ నెంబర్ మాత్రమే ఉండాలి. మళ్ళీ ఇంకోసారి మీకు రిమైండ్ చేస్తున్నాను. థింక్ ట్వైస్ బిఫోర్ ఆన్సర్. కొట్టివేతలు కొడితే దాన్ని ఎవాల్యుయేషన్ కి కన్సిడర్ చేయము. Time and 30 questions. टीम नंबर रायन मा पैना I request time and 30 questions. टीम नंबर रायन मा पैना I request
అయితే ఆపు చెప్పొద్దు ఊరు ఎత్తి ఆపు స్టోరేజ్ బుక్ మేము చూస్తుంటాం అలా మీరు మాత్రం అడగొద్దు. ఇక్కడ ఎవరినే కానీ మీరు ఏమే కానీ అడగొద్దు. రాసేదు రిక్వెస్ట్ ఆ సైడ్ నుంచి అట్లా పో. అబ్బాయి వినాలి చూడాలి నువ్వు. టీమ్ నెంబర్ 1 మీది. నెక్స్ట్ సెకండ్ టీమ్ ఛాన్సెస్ ఉంది. టీమ్ నెంబర్ 2. నెక్స్ట్ జెడ్పీహెచ్ఎస్ వజ్రాల టీమ్ నెంబర్ 3. బాలాజీ హై స్కూల్ 4 టీమ్ నెంబర్ 4. నెక్స్ట్ గర్ల్స్ జేఎండి గర్ల్స్ హై స్కూల్ 5th గ్రూప్ ఎవరు భూమిక 5th. నెక్స్ట్ జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ యశ్విన్ 6th గ్రూప్. నెక్స్ట్ ముర్రగూడి 7th గ్రూప్. జిఎంఎస్ 8th గ్రూప్ ఎవరు జిఎంఎస్ రైట్ 8th గ్రూప్ మీది. నెక్స్ట్ ఈరిపేట 9th. జెడ్పీహెచ్ఎస్ దమ్మగంధాల 10th. సరస్వతి హై స్కూల్ 11. చెప్పినాం నెక్స్ట్ మార్కెట్ జెడ్పీహెచ్ఎస్ మార్కెట్. నెక్స్ట్ జెడ్పీహెచ్ఎస్ వేపరాల 13. పిఆర్ హై స్కూల్ 14. గీతాంజలి 15. గీతాంజలి 2nd గ్రూప్ భావన శశస్త్ర వీళ్ళు 16. నెక్స్ట్ 17th గ్రూప్ పిఆర్ స్కూల్ వెంకట్ అనుష. 18th గ్రూప్ రైట్. ప్లీజ్ నోట్ యువర్ టీమ్ నంబర్స్ అండ్ క్వశ్చన్ పేపర్ సార్. మేము చూస్తుంటాం అలా మీరు మాత్రం అడగొద్దు. ఇక్కడ ఎవరినే కానీ మీరు ఏమే కానీ అడగొద్దు. రాసేదు రిక్వెస్ట్ ఆ సైడ్ నుంచి అట్లా పో. అయితే ఆపు చెప్పొద్దు ఊరు ఎత్తి ఆపు స్టోరేజ్ బుక్ 12th గ్రూప్ క్యాన్సిల్ 12th గ్రూప్ లేదు అసలుకే క్యాన్సిల్ అయింది అది. Sir, how much time? 2 minutes.
రైట్. ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ నాకు తెలిసి కీ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తుంటారు అనుకుంటా. ఎందుకంటే మనం రాసిన ఆన్సర్లు కరెక్టా రాంగా ఉండే 3-4 ఆప్షన్స్లో కొన్ని దాళ్ళకు ఏది కరెక్ట్ ఆన్సర్ అర్థం కాదు, కొన్ని దాళ్ళతో ఏది కరెక్ట్గా ఆన్సర్ అనిపించింది. క్యాన్సల్ 12th గ్రూప్ లేదు అసలుకే, క్యాన్సల్ అయింది అది. Two minutes. రైట్. ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ నాకు తెలిసి కీ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తుంటారు అనుకుంటా. ఎందుకంటే మనం రాసిన ఆన్సర్లు కరెక్టా రాంగా ఉండే 3-4 ఆప్షన్స్లో కొన్ని దాళ్ళకు ఏది కరెక్ట్ ఆన్సర్ అర్థం కాదు, కొన్ని దాళ్ళతో ఏది కరెక్ట్గా ఆన్సర్ అనిపించింది. ఎస్టిమేటెడ్ ఏమేది అంటే కన్నా టై అవుతుంటాయి అనమాట. అంటే ఈ క్విజ్లో కూడా టై అవుతుందని ముందే ఎక్స్పెక్టెడ్, ఖచ్చితంగా అవుతుంటాయి క్విజ్ కాంపిటీషన్స్లో. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏమిటిదంటే 5th ప్లేస్ కోసం ఒకేసారి 6 మందికి టై అయ్యింది. ఇది రికార్డ్. ఇది 5th ప్లేస్ కోసం ఒకేసారి 6 మందికి సేమ్ మార్క్స్ వచ్చినాయి, సేమ్ టైం అయింది. బట్ డోంట్ వరీ, వీ హ్యావ్ అనదర్ రౌండ్ టు సెలెక్ట్ ఫర్ ద 5th ప్లేస్. 5వ ప్లేస్ కోసమే ఇంకో రౌండ్ స్పెషల్గా జరుపుతాం. 5వ రౌండ్లో ఎవరైతే టాప్ వస్తారో వాళ్ళు 5th రౌండ్కి వస్తారు, మిగతా వాళ్ళు క్విట్ అవుతారు. ఓకే, ఆ టీమ్స్ నేను అనౌన్స్ చేస్తాను టై అయిన వాళ్ళు. అంతకంటే ముందు విన్నర్స్ తప్పు ఫస్ట్ కానీ చెప్పుకుంటూ వస్తాను నేను. 4th ప్లేస్ విత్ 19 మార్క్స్ టీమ్ నంబర్ 2. ఎవరు టీం నెంబర్ 2? రైట్, కంగ్రాట్స్. క్లాప్స్ కొట్టాలా మనకు వచ్చినా రాకపోయినా. 3rd ప్లేస్ విత్ 20 మార్క్స్ టీమ్ నెంబర్ 13. ఎవరది? రేజ్ యువర్ హ్యాండ్, గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. 2nd ప్లేస్ విత్ 21 మార్క్స్ టీమ్ నెంబర్ 8. Right, now it is the turn of 1st place with 23 marks team number 1. ఎవరు మీరేనా? రైట్. నౌ ఈ టై అయిన టీమ్స్ చెప్తాను నేను ఒకసారి, మీరంతా రెడీగా ఉండండి. మీకోసం ఒక స్పెషల్ రౌండ్ ఉంటుంది. టీమ్ నెంబర్ 16 రైట్, మీరు రెడీగా ఉండాలా. నెక్స్ట్ టీమ్ నెంబర్ 15. మీరు కూడా టై అయినారు. నెక్స్ట్ టీమ్ నెంబర్ 6. వాళ్ళకి తీసామి ఇంటర్వ్యూది. టీమ్ నెంబర్ 3. తీపో హలో బ్రో, ఏం కాదు. టీమ్ నెంబర్ 4. ఏం కాదు కానీ. టీమ్ నెంబర్ 5. ఎస్టిమేటెడ్ ఏమేది అంటే కన్నా టై అవుతుంటాయి అనమాట. అంటే ఈ క్విజ్లో కూడా టై అవుతుందని ముందే ఎక్స్పెక్టెడ్, ఖచ్చితంగా అవుతుంటాయి క్విజ్ కాంపిటీషన్స్లో. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏమిటిదంటే 5th ప్లేస్ కోసం ఒకేసారి 6 మందికి టై అయ్యింది. ఇది రికార్డ్. ఇది 5th ప్లేస్ కోసం ఒకేసారి 6 మందికి సేమ్ మార్క్స్ వచ్చినాయి, సేమ్ టైం అయింది. బట్ డోంట్ వరీ, వీ హ్యావ్ అనదర్ రౌండ్ టు సెలెక్ట్ ఫర్ ద 5th ప్లేస్. 5వ ప్లేస్ కోసమే ఇంకో రౌండ్ స్పెషల్గా జరుపుతాం. 5వ రౌండ్లో ఎవరైతే టాప్ వస్తారో వాళ్ళు 5th రౌండ్కి వస్తారు, మిగతా వాళ్ళు క్విట్ అవుతారు. ఓకే, ఆ టీమ్స్ నేను అనౌన్స్ చేస్తాను టై అయిన వాళ్ళు. అంతకంటే ముందు విన్నర్స్ తప్పు ఫస్ట్ కానీ చెప్పుకుంటూ వస్తాను నేను. 4th ప్లేస్ విత్ 19 మార్క్స్ టీమ్ నంబర్ 2.
ఎవరు టీం నెంబర్ 2? రైట్, కంగ్రాట్స్. క్లాప్స్ కొట్టాలా మనకు వచ్చినా రాకపోయినా. థర్డ్ ప్లేస్ విత్ 20 మార్క్స్ టీమ్ నెంబర్ 13. ఎవరది? రేజ్ యువర్ హ్యాండ్. గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సెకండ్ ప్లేస్ విత్ 21 మార్క్స్ టీమ్ నెంబర్ 8. Right, now it is the turn of first place with 23 marks team number 1. ఎవరు మీరేనా? రైట్ రైట్. నౌ ఈ టై అయిన టీమ్స్ చెప్తాను నేను ఒకసారి, మీరంతా రెడీగా ఉండండి, మీకోసం ఒక స్పెషల్ రౌండ్ ఉంటుంది. టీమ్ నెంబర్ 16 రైట్, మీరు రెడీగా ఉండాలా. నెక్స్ట్ టీమ్ నెంబర్ 15. మీరు కూడా టై అయినారు. నెక్స్ట్ టీమ్ నెంబర్ 6. టీమ్ నెంబర్ 6 వాళ్ళకి తీసామి ఇంటర్వ్యూది. టీమ్ నెంబర్ 3. తీపో హలో బ్రో, ఏం కాదు. టీమ్ నెంబర్ 4. ఏం కాదు కానీ. టీమ్ నెంబర్ 5. 13. ఎవరది? రేజ్ యువర్ హ్యాండ్. గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సెకండ్ ప్లేస్ విత్ 21 మార్క్స్ టీమ్ నెంబర్ 8. Right, now it is the turn of first place with 23 marks team number 1. ఎవరు మీరేనా? రైట్ రైట్. నౌ ఈ టై అయిన టీమ్స్ చెప్తాను నేను ఒకసారి, మీరంతా రెడీగా ఉండండి, మీకోసం ఒక స్పెషల్ రౌండ్ ఉంటుంది. టీమ్ నెంబర్ 16 రైట్, మీరు రెడీగా ఉండాలా. నెక్స్ట్ టీమ్ నెంబర్ 15. 6. టీమ్ నెంబర్ 6. This is short time. Next round is going to be conducted. Are you ready? మీరు కూడా అంత జరగండి, ఇంకా మూల కొంచెం. వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఆన్సర్ రైట్ అయిన వాళ్ళు అందరూ అడుగుతారు సేమ్ క్వశ్చనే. ఎవరు ఆన్సర్ రైట్ అయితే వాళ్ళు మీకే 3 రౌండ్లు అవుతాయి. ఇంకా ప్రిపేర్ ఒకరు వేసుకోవాలి కదా. రాంగ్ చెప్పిన వాళ్ళు ఫిట్ అవుతారు. ఓకేనా? సేమ్ క్వశ్చన్ విల్ బి ఆస్క్డ్ ఫర్ ఎవ్రీ వన్. యూ హ్యావ్ టు ఆన్సర్ ద క్వశ్చన్. ద రైట్ ఆన్సర్, those who answer the correctly, they will be promoted to the next round. Right. 1 megabyte is equal to 1 megabyte is equal to dash kilobytes. No options. 1 megabyte is equal to how many thousand? Time beta by. Yes. 1 minute time. One minute. 60 seconds time. 10 seconds.
రైట్ ఆల్ ఆన్సర్స్ ఆర్ రాంగ్ కాబట్టి నెక్స్ట్ రౌండ్ ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది మీరు రెడీగా ఉండండి చెప్పాను వాళ్ళకి ఉపయోగపడతాయి వరల్డ్ చెస్ ఛాంపియన్ 2024 ఎవరు వరల్డ్ చెస్ ఛాంపియన్ 2024 ఎవరు టైం స్టార్ట్స్ నౌ ప్రజ్ఞానంద నేను రైట్ రాంగ్ చెప్పాను జస్ట్ నేను ఆన్సర్ తీసుకుంటాను టైం అయిపోయిన తర్వాత వరల్డ్ చెస్ ఛాంపియన్ 2024 ఎవరు ప్రపంచ చెస్ విజేత 2024 ఎవరు కార్ల్సన్ ప్రజ్ఞానంద ఆన్సర్ ఉండదు ఆన్సర్ ఆల్టరేషన్ ఉండదు ఒకటేసారి చెప్పాలి మళ్ళీ మాట్లాడడానికి వీలు ఉండదు చెప్పినారు అయిపోయి 10 seconds more అందరూ కంప్లీట్ కదా ఇంకా రైట్ అందరూ చేస్తారు అగైన్ ఆల్ ఆన్సర్స్ ఆర్ రాంగ్ బార్డర్ విత్ ఇండియా భారతదేశంతో అతి పెద్ద సరిహద్దు గల దేశం ఏది బంగ్లాదేశ్ రైట్ ఇప్పుడు ప్రిపరేషన్ జరుగుతుంది రైట్ బంగ్లాదేశ్ ఆన్సర్ ఇచ్చింది ఎవరు ఈ నలుగురు టీమ్స్ నెక్స్ట్ రౌండ్ మీరు పాపం మీరు ఇద్దరు అట్లేం కాదు కరెక్ట్ ఆన్సర్స్ అన్ని రైట్ మీరు ఇద్దరు అమ్మాయి ఇండియాలో ఫస్ట్ సన్ రైజ్ క్వశ్చన్ అడగలేదు అమ్మాయి మీరు క్విజ్ కాంపిటీషన్ కాదు ఏ కాంపిటీషన్ కాదు ఫస్ట్ యూ హ్యావ్ టు లిసన్ ద క్వశ్చన్ క్లియర్లీ దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు మూవ్ ఆల్ఫాబెట్స్ అంటే 20 అంత దగ్గర పెట్టేటోళ్ళు అంటే ఫాలో అవుతారు అంతే రైట్ ఓకే ఆల్ ఆన్సర్స్ ఆర్ కరెక్ట్ నెక్స్ట్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాటిక్ అనిమల్ ఏది అంటే ఏపీ రాష్ట్ర జలచర జీవి ఏది ఆక్వాటిక్ అనిమల్ డాల్ఫిన్ కూర్చోన్నాడు వీడియో బాగా The southernmost point of India. Southernmost point of India. Under the point na? Right. Ito okay manadi. Right answer. Right. దీనికి ఆప్షన్ లేదు భూమిని చేరడానికి పట్టే సమయం చంద్రకాంతి భూమిని చేరడానికి పట్టే సమయం 1 సెకండ్ 1 మినిట్ 2 మినిట్స్ 5 మినిట్స్ అంతా ఒకే మాట మీద ఇట్లా మీరు అదే ఆన్సర్ అయితే అందరూ ఒకటే క్వాలిఫై అవుతారు మళ్ళీ పెట్టుకుని అందరూ క్వాలిఫై అవుతారు రాంగ్ ఆన్సర్ దరిద్రం ముఖ్య రాంగ్ ఆన్సరే Which blood group is known as universal blood donor? Options मैंने इस्तेमाल किया. The first Indian to receive Nobel Prize. The first Indian మీరు ఇక్కడ చెప్పిన క్వశ్చన్స్ బయట పొరపాటు ఎక్కారంటే మీ వల్ల వాళ్ళు నక్కైతుంది క్విట్ అయినా గెలిచినా మీరు బయటకి ఆన్సర్ చేసే క్వశ్చన్ వెళ్ళిపోతుంది రివీల్ చేసి టీమ్ 1 మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను నేను 1 మినిట్ టైం బౌండ్ ఉంటుంది దీంట్లో ఇది ర్యాపిడ్ రౌండ్ ఇది ర్యాపిడ్గా క్వశ్చన్స్ అడుగుతుంటా మీరు ఆన్సర్ తెలిస్తే చెప్పండి తెలియకపోతే పాస్ లేదా నెక్స్ట్ క్వశ్చన్ సార్ అని చెప్పండి నేను నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతా ఇక్కడ ఇంపార్టెంట్ టైం అనమాట 1 మినిట్ టైం ఉంటుంది మ్యాక్సిమం ఫస్ట్ వన్ రైట్ యువర్ టైం స్టార్ట్స్ నౌ క్యాపిటల్ సిటీ ఆఫ్ చైనా Beijing. Who is known as the Grand Old Man of India? Grand Old Man of India. Who is next? Universal Blood Donor Group. First. Right. Next. First Indian to receive Nobel Prize. Rabindranath Tagore.
Right. Normal blood pressure of a human being. Normal blood pressure of a human being. 120/80. Right. Full form of AIDS. Acquired immunodeficiency Syndrome. Right. Which vitamins are water soluble? Water soluble vitamins. First. A man of 60 kg on earth with how much kilos on moon? భూమి పైన 60 కేజీలు ఉంటే చంద్రుడి పైన ఎంత బరువు ఉంటాడు? 6 kgs. Wrong answer. Right. Time up. What is the capital city of Ukraine? What is the capital city of Ukraine? Second question. Who was the world chess champion 2024? Gukesh. Right. AP రాష్ట్ర పక్షి. State bird. AP రాష్ట్ర పక్షి. Kavai కోడి. Huh? Kavai కోడి. Wrong answer. ఏ దేశం ఇండియాతో పొడవైన సరిహద్దు కలిగి ఉంది? Which country has the longest border? Pakistan. Wrong answer. అతి పొడవైన తీరరేఖ గల రాష్ట్రం. Which state has the longest coastal line? Which state has the longest coastal line in India? భారతదేశంలో అది నెక్స్ట్ భారతదేశ సదరన్ మోస్ట్ పాయింట్ దక్షిణపు చివరి కొన ఏది? లాస్ట్ పాయింట్ తమిళనాడు. రాంగ్ ఆన్సర్. ఫస్ట్ సన్ రైజ్ అయ్యే స్టేట్ ఏది? ఏ స్టేట్ లో మొదటగా సన్ రైజ్ అవుతుంది? సూర్యోదయం ఏ రాష్ట్రంలో మొదటగా అవుతుంది? రైట్ ఆన్సర్. రైట్. టైమ్ అప్. బ్లూ రెవల్యూషన్ దేనికి సంబంధించినది? బ్లూ రెవల్యూషన్ వాటర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ప్లానెట్ ఈస్ నోన్ యాజ్ మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్? విచ్ ప్లానెట్ ఈస్ నోన్ యాజ్ మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్? జూపిటర్. రాంగ్ ఆన్సర్. ఫస్ట్ ఇండియన్ హూ వెంట్ ఇంటూ స్పేస్? ఫస్ట్ ఇండియన్. రాకేష్ శర్మ. రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద నేషనల్ అనిమల్? బెంగాల్ టైగర్. Right. 1 megabyte is equal to 100. Wrong answer. Light year represents. Light year దేని సూచిస్తుంది? Light year. Right. Time up. ఎవరు వెళ్ళొద్దు. So, big congratulations to the winners of the quiz competition and all the participants also. ఒక్కసారి మన వీధి వాళ్ళంతా గట్టిగా క్లాప్స్ పెట్టాలి. క్విజ్ కాంపిటీషన్కి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థులందరికీ కూడా గట్టిగా క్లాప్స్. ఎస్. అండ్ ఇప్పుడు ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత వెంటనే విల్ గో ఫర్ ఫుడ్. ఓకేనా? సో ప్రైజెస్ అన్ని తేవడం జరిగింది. సో రిక్వెస్టింగ్ జాగ్రత్తగా పోండి రై. నిదానంగా పోండి. మన ఇంటికి పోయినాక చేయండి ఫోను. 5 complete. Next. రైట్. Now the second question. చంద్రకాంతి మూన్లైట్ భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది? చంద్రకాంతి భూమిని చేరడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈ టీమ్ 1 నుంచి స్టార్ట్ చేస్తా. వీళ్ళ క్వశ్చన్ అడుగుతా. వీళ్ళ ఆన్సర్ కరెక్ట్ అయితే 2 మార్క్స్. వీళ్ళ ఆన్సర్ చెప్పలేకపోతే నెక్స్ట్ టీమ్ కి పాస్ అవుతుంది. మీ దగ్గర పేపర్స్ పెన్స్ రెడీగా ఉన్నాయా? అందరి దగ్గర రెడీ ఉన్నాయి కదా? రైట్. నౌ ద ఫస్ట్ క్వశ్చన్. ఆడియన్స్ మిగతా వాళ్ళు కొంచెం సైలెంట్గా ఉంటే చాలా స్మూత్గా జరుగుతుంది. నౌ ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ which planets are known as on periodic timer? రెడీ. Which planets are known as twin planets? కవన గ్రహాలని వేటిని అంటాము? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ట్విన్ ప్లానెట్స్ అని వేటిని అంటాము? లేదా కవన గ్రహాలని వేటిని అంటాము?
there will be no options. You have to write your answer. If you don't know the answer, if you don't want to write the answer, just write the question number and you can leave it blank if you want. For example, first team A 1 నుంచి స్టార్ట్ చేస్తా. వీళ్ళ క్వశ్చన్ అడుగుతా, వీళ్ళ ఆన్సర్ కరెక్ట్ అయితే 2 మార్క్స్. వీళ్ళ ఆన్సర్ చెప్పలేకపోతే నెక్స్ట్ టీమ్ కి పాస్ అవుతుంది. పాస్ చేసిన క్వశ్చన్ మౌంట్ ఎవరెస్ట్ ఏ దేశంలో ఉంది? నేపాల్. Yes, that's the right answer. 2 marks for team 2. నెక్స్ట్ టీమ్ ఇండియాలో అత్యధికంగా వర్షం పడే ప్రాంతం లేదా అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఇండియాలో. ప్లీజ్ ఆడియన్స్ కీప్ క్వైట్. యాక్చువల్ గా దీన్ని ఇండోర్ లో కండక్ట్ చేయాలనుకున్నాము, కాకపోతే ఆ థ్రిల్ అనేది ఆ కాంపిటీషన్ అనేది అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలనే ఉద్దేశంతో బయట పెట్టడం జరిగింది. Himalayas. విచ్ కంట్రీ అన్న? నెక్స్ట్ పాస్ టు టీమ్ బ్రెజిల్. రాంగ్ ఆన్సర్. పాస్ టు టీమ్ 2. మౌంట్ ఎవరెస్ట్ ఏ దేశంలో ఉంది? ఎక్కువ వర్షపాతం పడే ప్రాంతం ఇండియాలో ఎక్కువ వర్షపాతం పడే ప్రాంతం ఇండియాలో ఎక్కువ వర్షపాతం పడే ప్రాంతం. Yes, Masinton is the right answer. 1 mark for team 2. In the world, which is the longest river in the world? Longest river in the world. ప్రపంచంలో అతి పొడవైన నది. Which is the longest river in the world? ప్రపంచంలో పొడవైన నది ఏది? మీరు ఇట్లా చేస్తే నెక్స్ట్ రౌండ్ ఇండోర్ పెట్టేస్తాం. ఏదో ఆడియన్స్ అందరికి చూడాలనే ఉద్దేశంతో అందరికి ఒక రాంగ్ ఆన్సర్. పాస్ టు టీమ్ 1. రెడీ స్టార్ట్. Yes, that's the right answer. Nile river is the longest river. Right now, పాస్ చేసిన క్వశ్చన్ మౌంట్ ఎవరెస్ట్ ఏ దేశంలో ఉంది? నేపాల్. Yes, that's the right answer. 2 marks for team 2. నెక్స్ట్ టీమ్ ఇండియాలో అత్యధికంగా వర్షం పడే ప్రాంతం లేదా అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఇండియాలో. ప్లీజ్ ఆడియన్స్ కీప్ క్వైట్. యాక్చువల్ గా దీన్ని ఇండోర్ లో కండక్ట్ చేయాలనుకున్నాము, కాకపోతే ఆ థ్రిల్ అనేది ఆ కాంపిటీషన్ అనేది అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలనే ఉద్దేశంతో బయట పెట్టడం జరిగింది. Himalayas. విచ్ కంట్రీ అన్న? నెక్స్ట్ పాస్ టు టీమ్ రెడీ స్టార్ట్. బ్రెజిల్. రాంగ్ ఆన్సర్. పాస్ టు టీమ్ 2. మౌంట్ ఎవరెస్ట్ ఏ దేశంలో ఉంది? ఎక్కువ వర్షపాతం పడే ప్రాంతం ఇండియాలో ఎక్కువ వర్షపాతం పడే ప్రాంతం ఇండియాలో ఎక్కువ వర్షపాతం పడే ప్రాంతం. Yes, Masinton is the right answer. 1 mark for team 2. In the world, which is the longest river in the world? Longest river in the world. ప్రపంచంలో అతి పొడవైన నది. Which is the longest river in the world? ప్రపంచంలో పొడవైన నది ఏది? మీరు ఇట్లా చేస్తే నెక్స్ట్ రౌండ్ ఇండోర్ లో పెట్టేస్తాం. ఏదో ఆడియన్స్ అందరికి చూడాలనే ఉద్దేశంతో అందరికి ఒక రాంగ్ ఆన్సర్. పాస్ టు టీమ్ 1. రెడీ స్టార్ట్. Yes, that's the right answer. Nile river is the longest river. Right now, టీమ్ 1 కి గిఫ్ట్స్ ప్రొవైడ్ చేయాల్సిందిగా కోరుచున్నాం. అందరూ గట్టిగా ఒకసారి బిగ్ రౌండ్ అప్లాజ్. దగ్గరికి వెళ్ళండి. ప్లీజ్ సార్ కమ్ హియర్. గట్టిగా క్లాప్స్. బిగ్ కంగ్రాచులేషన్స్. మాస్టర్ మీరే అది ఒక్కొక్కరికి సార్. సార్ తల ఒకటి సార్ ఇది. ప్లీజ్
బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ టీమ్ నెంబర్ 1. ఎక్కడ జరిగిందని తెలియాలి కదా. యా, కంగ్రాచులేషన్స్ టీమ్ నెంబర్ 1. వెయిట్ గ్రూప్ ఫోటో దిగండి అండ్ స్టాండ్ ఫర్ ఫస్ట్ ప్రైజ్ టీమ్ నెంబర్ 1 కౌశల్, అర్ఫత్ అండ్ ధనుశ్రీ. విత్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఎవరీవన్. క్లాప్స్ క్లాప్స్. యా ప్లీజ్. అదే వీళ్ళు నిలబడ్డారు మౌలి శ్రీకాంత్ కమ్ రండి ప్లీజ్. మౌలి శ్రీకాంత్ రండి. ఓకే ప్లీజ్ రండి అందరూ గ్రూప్ ఫోటో దిగుదాం. శ్రీకాంత్ రా. సార్ అందరూ వచ్చిన వాళ్ళందరూ పిల్లలు పేరెంట్స్ టీచర్స్ అందరూ ఉండండి, ఎవరు వెళ్ళవద్దు. రవి సార్ క్లాస్మేట్ అంట సార్. రవి సార్ క్లాస్మేట్ అంట. భాస్కర్ సార్ రైట్. ఆది 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 వినాయక ఉత్సవ కమిటీ నుంచి బిగ్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు యూ, your management, teachers and everyone. So I am requesting Geeta Mini School to please come on to the Ganesh Mandapam and take your complimentary process. I request శ్రీకాంత్ అది మీరు ఎవరైనా తీసుకోండి, గోకుల్ అది కూడా మీరు ఎవరైనా తీసుకోండి. శ్రీకాంత్ క్యాబ్ అవుతుంది. So I request Srikanth to give the here and present the gift to the team number 1 with a big round of applause. అందరూ గట్టిగా ఒకసారి దగ్గర ఉండి మీరు స్లిప్పర్స్ వదలండి. స్లిప్పర్స్ వదిలిపెట్టి అట్లా తీస్తాను తీయాలి అంటే వాళ్ళు పొజిషన్లో లేరు. Dancers to students, please. Team number 1, please come here with a big round of applause. So I request. ఏదైనా లైట్ లేదు వల్ల నా సుచేంద్రనా అంతే సర్లే నువ్వు వెనక్కి పో బొమ్మగాడికి. సార్ అందరూ వచ్చిన వాళ్ళందరూ పిల్లలు పేరెంట్స్ టీచర్స్ అందరూ ఉండండి, ఎవరు వెళ్ళవద్దు. రవి సార్ క్లాస్మేట్ అంట సార్. రవి సార్ క్లాస్మేట్ అంట. భాస్కర్ సార్ రైట్. ఆది 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 సైడ్ రా. ఉదయ్ ఉదయ్ రే ఏందిరా రే కాదు ఇడ్లీనా ఏందిరా అది
నిదానం నిదానం సుబ్బు వీడియో ఎట్లా వీడియో వేపించేసి ఏం కాదు. రేపు 3 నిమిషాలు తీసాం చాలా ఏమన్నా తీయాలా అంగి చేంజ్ అందరు దీంతో వేయండి మా తమ్ముడు. వడ పొంగలి చట్నీ రావాలక్క Hey!